ఏంటి ఇది కూడా చూపించాలా అంటారా? కానీ సేమియా చల్లారిన తర్వాత చాలా గట్టిగా అయిపోతూ ఉంటది కదా, కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎన్ని గంటలైనా సరే ఇదే కన్సిస్టెన్సీలో చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం స్టవ్ మీద ప్యాన్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత జీడిపప్పుల్ని వేసి మంచి రంగులోకి వచ్చేంత వరకు వేయించుకొని పక్కన తీసేయండి. నెక్స్ట్ ఇంకా అదే ప్యాన్ లోకి హాఫ్ కప్ వరకు సేమియా తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి దూరగా వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. అండ్ ఈ రోజు నేను వేసుకున్న ఈ ట్రెండింగ్ కోటా ఫ్యాబ్రిక్ 3 పీస్ సెట్ అయితే చాలా బాగుంది కదా, అందులో ఇది నా ఫేవరెట్ కలర్ కూడా. అండ్ ఈ బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చేసి నేను నయా ఫ్యాషన్ స్టూడియోస్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. నాకు బాగా తెలిసిన కదే పేజ్, ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ పేజ్. తన దగ్గర అయితే కలెక్షన్ చాలా బాగుంది. తన దగ్గర శారీ ప్రీ ప్లేటింగ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. పేజ్ ని ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోతే పాన్ తీసుకొని అందులోకి 2.5 కప్పుల వరకు వాటర్ ని వేసుకోండి. అందులోకి 3 కప్పుల వరకు చిక్కని పాలు వేసుకోవాలి. కాగబెట్టినమైనా పర్లేదు. అంతే 1.5 టేబుల్ స్పూన్ వరకు సగ్గుబియ్యం కూడా నానబెట్టి పెట్టుకోండి. పాలు కాగేటప్పుడే ఇందులోకి అరకప్పుకి కొద్దిగా ఎక్కువ చక్కెర వేసుకోండి. పాలు మరిగేటప్పుడు ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాని అలాగే సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోండి. దాంతో పాటు కొద్దిగా ఇలాచి పొడి వేసుకోవాలి. సేమియా మెత్తగా సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు ఉడికించుకొని చివరగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కూడా యాడ్ చేసుకుంటే సూపర్ టేస్టీ సేమియా పాయసం అయితే రెడీ.